కేదార్నాథ్ టెంపుల్ వెనకాల ఈ పెద్ద రాయి ఎందుకు ఉందో తెలుసా? ఉత్తరాఖండ్ స్టేట్ లో 2013లో వచ్చిన అతి భయంకరమైన వరదకు 6,000 మంది ప్రాణాలు కోల్పోతే 1,00,000 మంది ఇల్లు కోల్పోయిన వాళ్లు ఉన్నారు. అయితే ఆ సడన్ గా వచ్చిన వరద కేదార్నాథ్ టెంపుల్ మీద కూడా ఫ్లో అయింది. అది గమనించిన కొంతమంది భక్తులు వెంటనే కేదార్నాథ్ టెంపుల్ లోకి వెళ్లిపోయారు. వచ్చే వరదకు టెంపుల్ కూడా కూలిపోయి వరదలో కొట్టుకుపోతుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ వరద మొత్తం అయిపోయాక బయటికి వచ్చి చూస్తే చుట్టుపక్కల మొత్తం కొట్టుకుపోయి అల్లకొల్లలమైన ఆశ్చర్యంగా టెంపుల్ కి ఉన్న ఒక్క రాయి కూడా ఊడిపోలేదు. ఇదే ఏంటని టెంపుల్ బ్యాక్ సైడ్ కి వెళ్లి చూస్తే 30 అడుగుల ఎత్తు 70 అడుగుల వెడల్పుతో ఒక పెద్ద కొండ రాయి టెంపుల్ కి అడ్డంగా ఉంది. అలా అని టెంపుల్ కి టచ్ అవ్వకుండా పక్కకు పోకుండా టెంపుల్ కి అడ్డంగా నిలబడి నైట్ వచ్చిన వరద నుంచి టెంపుల్ ని కాపాడింది ఈ రాయి. ఇక అప్పటి నుంచి ఈ రాయిని భీమ్ శిల అని పిలవడం స్టార్ట్ చేశారు. భీమ్ అంటే భీముడు, శిల్ప అంటే రాయి, భీముడు రాయి అని అర్థం. ఈ విషయాన్ని మొదటిసారి విని ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని హర హర మహాదేవ శంభో శంకర అని కామెంట్ చేయండి.